యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించాను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడి అయి ఉండును. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించున్నప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులనన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఈ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరపు లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. 43, 44 రెండు అధ్యాయాల్లో ఒకే విషయం మనకు కనబడుతుంది. యెహెజ్కేలుని దేవుడు ఆలయము లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆలయము లోపలి యొక్క కొలతలు, దాని వెలుపలి కొలతలు చూపించాడు. ఆలయం ఎలా కట్టబడిందో, దానిపైన ఎలాంటి చిత్రాలు చెక్కబడ్డావో ఇవన్నీ చూపిస్తూ వచ్చాడు. చూపిస్తూ ఇప్పుడు 44వ అధ్యాయంలో ఆలయపు తూర్పు భాగానికి తీసుకొచ్చాడు, బయట భాగానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తూర్పు తట్టు ఉన్నటువంటి వాకిలి దగ్గర నిలవబెట్టాడు. దాన్ని చూపిస్తూ ఉన్నాడు, దానికి సంబంధించిన వివరాలు చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆలయము లోపల ఎవరు పరిచర్య చేయాలో, వారు ఎలాగా పరిచర్య చేయాలో, వారు ఎవరై ఉండాలో, ఈ విషయాలన్నీ 44వ అధ్యాయంలో వివరించడం జరిగింది. దీని గురించి మనం ధ్యానం చేద్దాము. ఇందులో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో ఆలయము తూర్పు ద్వారాన్ని గురించి, ఆలయపు లోపలి పరిచర్యను గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. మనము 1, 2 వచనాలు చూస్తే మూయబడిన తూర్పు ద్వారాన్ని గురించి చూస్తాం. తూర్పు ద్వారము మూయబడి ఉండడం మనం గమనిస్తాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా అన్నాడు. అతడు నన్ను తోడుకొని రాగా అన్నాడు. నన్ను తోడుకొని రాగా అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? యెహెజ్కేలు. అతడు నన్ను తోడుకొని వచ్చాడని అతడు అన్నాడు. ఎవరతడు? మెరయుచున్న ఇత్తడి వలె కనబడుచున్న వ్యక్తి అతడు దేవదూత అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవదూత యెహెజ్కేలుని ఆలయం లోపల, ఆలయం వెలుపల, చుట్టూ అన్నీ తిప్పి చూపిస్తూ ఉన్నట్టుగా మనం గతంలోని జ్ఞాపకం చేసుకున్నాము. అది కంటిన్యూ అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అతడు అన్నప్పుడేమో దేవదూత అని, నన్ను అన్నప్పుడు యెహెజ్కేలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు తోడుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ద్వారాన్ని, ఆ గుమ్మాన్ని చూస్తే అది మూయబడి ఉండెను అనే మాట మనం చూస్తాం. ఎందుకు మూయబడింది? 2వ వచనంలో చెప్పాడు, అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించాను గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఆ గుమ్మం మూయబడింది. ఎందుకు మూయబడింది? ఆ కారణాన్ని 2వ వచనములో చెప్పాడు. 1, 2 వచనాలు మూయబడిన తూర్పు ద్వారము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ గుమ్మం మూయబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు ఆ గుమ్మం గుండా ప్రవేశించాడు అని చెప్పాడు. ఎప్పుడు ప్రవేశించాడు అంటే 43వ అధ్యాయంలో ప్రవేశించాడు ఆయన. 43వ అధ్యాయము 4వ వచనం, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను అని చూస్తా ఉన్నాం. అందుకని మరలా తేజో మహిమ, ఆ యెహోవా దేవుడు ఆ మహిమ మేఘము మరలా తిరిగి ఆ గుమ్మం గుండా బయటికి వెళ్ళిపోకుండా ఆ ద్వారం మూయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకానొకప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ దేవుని మహిమ,
ఆ తేజో మహిమ, మహిమ మేఘము కదా, పైన వారం జ్ఞాపకం చేసుకున్నాం. షెకెము మేఘము, అది అతి పరిశుద్ధ స్థలములో మందస్సం పైన కరుణాపీఠము దగ్గర ఉండవలసిన ఆ మేఘము బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. స్టెప్ బై స్టెప్ బయటికి వెళ్ళిపోవడం మనం 10వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 4వ వచనములో మనం చూచాము. చదువుతాను, మరలా గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను అన్నాడు. లోపల అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసం పైన ఉండే కెరూబులు 2 ఉన్నాయి. వాటి మధ్యలో ఉండవలసిన మహిమ బయటికి గడప దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత 19వ వచనం. కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేలపై నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీల దేవుని మహిమ వాటి పైగా నిలిచాను. గుమ్మము దగ్గరకు వచ్చినటువంటి ఆ మహిమ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చింది. అంటే స్టెప్ బై స్టెప్ బయటికి వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. తర్వాత 11వ అధ్యాయము 23వ వచనం. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశ ఉన్న కొండకు పైగా నిలిచెను అని రాయబడి ఉన్నది. ఇలాగ మహిమ వారిని విడిచి వెళ్ళిపోవడం, దానికి కారణం వారి మధ్య ఉన్న హేయ కృత్యములు, ఆలయములో జరిగించే హేయ కృత్యములు అని మనం 8వ అధ్యాయంలో గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. దానికి కారణంగా దేవుని మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం. అలా వెళ్ళిపోయిన మహిమ 43వ అధ్యాయంలో మరలా తిరిగి రావడం మనం చూస్తాం. కనుక ఏ గుమ్మం గుండా ఆ మహిమ వెళ్ళిపోయిందో మరలా అదే గుమ్మం గుండా ఆ మహిమ తిరిగి ఆలయము లోపలికి రావడం మనం చూస్తాం. ఆలయము లోపలికి వచ్చాక ఇప్పుడు ఆ తూర్పు గుమ్మం ఏమైంది? మూయబడి ఉంది. మూయబడడం అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ మరలా తిరిగి బయటికి వెళ్ళిపోకుండా అక్కడే నిలిచి ఉంటుంది అనడానికి ఒక సాదృశ్యంగా చెప్పబడిన మాట ఆ తలుపు మూయబడడం అని. కనుక దేవుడు వారిని మరలా విడిచిపెట్టను అని చెప్పాడు గనక దానికి గుర్తుగా ఆ ద్వారం మూయబడినట్టుగా మనం చూస్తాం. 43వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు వచ్చిన మహిమ 4వ వచనములోనేమో ఆ మహిమ తిరిగి రావడాన్ని గురించి 43:4లో మనం చూడగలము. తర్వాత 7వ వచనంలో తిరిగి వచ్చిన మహిమను గురించి ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు కదా, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించేదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరసకయుందురు, నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి అని అన్నాడు. అంటే నేను నిత్యము నివసించేదను, ఇశ్రాయేలీల మధ్య నిత్యము నివసించేదను అనే పదాన్ని అక్కడ వాడాడు. తర్వాత 9వ వచనం. వారు జారత్వం మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసించుదును అన్నాడు. అంటే నిత్యము ఎల్లప్పుడూ వారి మధ్య ఉంటానని చెప్పాడు కనుక దానికి గుర్తుగా ఆ తూర్పు ద్వారము మూయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అంటే దాన్ని ఆయన ఎలా నెరవేర్చగలడో ఈ భాగములో నుండి మనం చూస్తా ఉన్నాం. 44వ అధ్యాయం 1-2 వచనాలు మూయబడిన తూర్పు ద్వారము, దాన్ని యెహెజ్కేలుకి ఆ దేవదూత చూపిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత 3వ వచనాన్ని చదువుదాము. ఇందులో అధిపతి యొక్క ప్రత్యేకత చూస్తాం. అధిపతి యొక్క ప్రత్యేకత చూడండి ఏమని రాశాడు అక్కడ. 3వ వచనం. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించున్నప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలేను అన్నాడు. కనుక అధిపతి యొక్క ప్రత్యేకతను మనం చూస్తాం. కనుక దేవుని ఆలయంలో ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు కదా. అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధాన యాజకుడు, తర్వాత యాజకులు, తర్వాత పరిచర్య చేసే లేవీలు. అయితే మరి రాజుకి లేక అధిపతికి ఆ ఆధిపత్యం లేదా? అధిపతి అన్నా రాజు అన్నా ఒకటే. రాజు అనేవాడు రాజ్యానికి ప్రథమ పౌరుడు కదా, మరి ఆయనకి ప్రాముఖ్యత ఉండదా? రాజ్యానికి ప్రథమ పౌరుడైన అధిపతి మరి ఆయనకి ప్రాముఖ్యత ఉండదా? అంటే ఆలయంలో ప్రాముఖ్యత ఉంది.
ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అతడు అక్కడికి వచ్చి అక్కడ నిలవబడాలి, అక్కడ కూర్చోవాలి, అక్కడ భోజనం చేయాలి. అతడు అక్కడ ఉన్నప్పుడు చూచే ప్రజలకి చూడముచ్చటగా ఉంటుంది. అది అతని స్థలం, దాన్ని అతడు మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి. వేరొకరు ఆ స్థలంలో నిలవడానికి లేదు. అది అధిపతికి దేవుడిచ్చిన ప్రాముఖ్యతగా మనం చూడగలుగుతాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 23వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం. ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడి ఉండుట అన్నాడు. కనుక మందిరమును గురించి చెప్పాడు. 12లో చెప్పాడు కదా, పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతలియా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ఆ మందిరము లోపల ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడి ఉండుట, అధిపతులు బోరలు ఊదువారును రాజునొద్ద ఉండుట, దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదములు చేయుచుండుట, గాయకులు వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుట అనే మాటలు మనం గమనిస్తాం. కనుక రాజుకి ఒక ప్రత్యేక స్థలం ఉంది. అందుకనే అధిపతి యొక్క ప్రత్యేకత అని జ్ఞాపకం చేసుకున్నాం. 34వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకోనేను. ఇందులో నేను రాజు తన స్థలమందు నిలువబడి అనే మాట ఉన్నది. అంటే రాజునకు ఒక ప్రత్యేక స్థలం ఉంది ఆలయములో అని గుర్తుపెట్టుకోవాలి. దానిని గురించి 44వ అధ్యాయము 3వ వచనములో మరి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అధిపతి అన్నాడు, కానీ రాజు అన్న అధిపతి అన్న ఒకటే అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక రాజు ఆయన ప్రవేశించే మార్గం ఉంది, ఆయన మాత్రమే ప్రవేశించాలి. ఆ మార్గం గుండా ఆయన నిలవబడే స్థలం ఉంది, ఆ స్తంభం దగ్గర ఆయన మాత్రమే నిలవబడాలి. ఆయన కూర్చుండి భుజించే స్థలం ఉంది, అక్కడ మాత్రమే కూర్చోవాలి. ఆయన అక్కడ ఉన్నప్పుడు చూచే ప్రజలకు అదంతా కూడా చూడముచ్చటగా ఉంటుంది. అయితే రాజు లేక అధిపతి తనకి ఇవ్వబడిన స్థానములో తానుంటే ఎంత బాగుంటుందో, తాను తన స్థాయికి మించి తన పరిస్థితికి మించి ఆయన ఇంకా మరి వేరొక పని చేయడానికి కనుక పూనుకుంటే అది చూడడానికి అంత బాగుండదు. ఇప్పుడు ఉజ్జియా అనే ఆ వ్యక్తి ఉన్నాడు, రాజు. ఉజ్జియా దేవుని ఆలయంలో ప్రవేశించడానికి ఆయనకు ఒక ప్రత్యేక స్థలం ఉంది. ఆ నిలవబడడానికి కానీ, కూర్చోడానికి కానీ, భోజనం చేయడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ ఆయనకు ఒక స్థలం ఉంది. అక్కడికి వెళ్ళాడు. అయితే అంతటితో ఆగలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? యాజకులు చేసినట్లుగా ధూపం వేయడానికి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆలయం లోపలికి అడుగు పెట్టాడు. యాజకులు బ్రతిమలాడారు, అయ్యా అది నీ పని కాదు, అది నువ్వు చేయాల్సిన పని కాదు, అది యాజకులంగా మేం చేయాల్సిన పని అంటే ఉజ్జియా విన్నాడా? అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక అతడు ధూపం వేయడానికి ఆలయంలో ప్రవేశించినప్పుడు బైబిల్లో రాయబడిన మాట, అతని నొసట కుష్టు రోగం వచ్చింది. అప్పుడు కుష్టు రోగం కలిగిన వ్యక్తి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి వీల్లేదు కనుక అతని ఆలయము నుండి బయటికి నెట్టివేశారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. త్వరగా అతన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి రాజు తనకి ఇవ్వబడిన స్థలములో ఉన్నప్పుడు అది చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అది మనం 44వ అధ్యాయము 3వ వచనములో అధిపతి యొక్క ప్రత్యేకత అని మనం చూస్తా ఉన్నాం. అధిపతి యొక్క ప్రత్యేకత, దేశానికి ప్రథమ పౌరుడిగా ఉన్న రాజుకి లేక అధిపతికి దేవుడు తన ఆలయంలో ఒక ప్రత్యేకతను కలిగించినట్టుగా మనం చూస్తాం. తర్వాత 4 నుండి 5 వచనాలు మనం చూస్తే దేవుని మందిరమునకు సంబంధించిన కట్టడలు మనం చూస్తాం. దేవుని మందిరానికి సంబంధించిన కట్టడలు, దేవుని మహిమ తిరిగి వచ్చాక లోపలికి వచ్చిన తర్వాత
ఇప్పుడు ఆలయం లోపల ఏం జరగాలి అంటే పరిచర్య జరగాలి. ఆలయము దగ్గర పరిచర్య జరగాలి. ఆ పరిచర్య ఎలా జరగాలి, దానికి సంబంధించిన కట్టడలు వివరించడం అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు రాజు అయ్యాక ఆయన ఏమనుకున్నాడంటే, ఇదిగో దేవుని మందసము 20 సంవత్సరాలు మరి సౌలు దినాల్లో యెహోనాదాబ్ అనే వ్యక్తి ఇంట ఉన్నది కనుక దాన్ని మనం పట్టించుకోకుండానే ఉండిపోయి వచ్చే 20 ఏండ్లు, ఇప్పుడు దేవుని మందసాన్ని తీసుకొద్దాం రండి అన్నాడు. ఆ కొండ యందుండే యెహోనాదాబ్ ఇంటి నుండి ఆ దేవుని మందసాన్ని తీసుకొని నాట్యమాడుకుంటూ క్రొత్త బండి మీద పాడి ఆవులు కట్టబడిన బండి మీద మందసాన్ని దావీదు తీసుకొస్తూ ఉండగా ఒక చోటుకు వచ్చేసరికి ఎడ్ల యొక్క కాలు జారితే ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడు ముట్టాడు, అతడు చనిపోయాడు. అందరికీ భయం కలిగింది. అప్పుడు దావీదు ఏం చేశాడు, ఇక్కడ దేవుని భయం ఉంది, ఇది చాలా భయంకరమైన విషయం అని చెప్పి మందసాన్ని ఆయన తీసుకొని వెళ్లకుండా ఒబేదేదోము ఇంటిలో పెట్టాడు. ఒబేదేదోము ఇంటిలో మందసం ఎంతకాలం ఉంది? 3 నెలలు ఉంది. ఆ ఒబేదేదోము ఇంటి వారిని ఒబేదేదోము కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు అనే విషయాన్ని దావీదు విన్నాడు. అప్పుడు మందసాన్ని తిరిగి మరలా తీసుకొద్దాం అనుకున్నాడు. మనకు ఆశ్చర్యం ఏంటంటే 3 నెలలు ఒబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు యెహోవా అతన్ని అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. కానీ కొండ యందుండే యెహోనాదాబు ఇంటిలో 20 ఏండ్లు ఉన్న ఆశీర్వాదం అతనికి రాలేదు. కారణం ఏంటి అంటే, మందసం ఒకటి పెట్టి కూర్చుంటే చాలదు. మందసం దగ్గర ఏం చేయాలో తెలుసా? ధూపం వేయాలి. అది ఒబేదేదోము చేశాడు. మందసాన్ని పెట్టుకొని కూర్చోలేదు కదా. కొంతమంది బైబిల్ పెట్టి కూర్చుంటారు, కొత్త బైబిల్ ఏది కనపడితే అది కొనేస్తారు. కానీ ఏం చేస్తారు? అక్కడ పెట్టి ఉంచుతారంటే అలంకారప్రాయంగా. 20 ఏండ్లు యెహోనాదాబు ఇంట్లో మందసం ఉన్న ఉపయోగం ఏముంది? కానీ ఒబేదేదోము ఇంటిలో ఉంది 3 నెలలు. అతడు దానికి తగిన విధంగా ముమ్మారేశాడా, లేక ఎన్నిసార్లు చేయాలి, ఆ ధూపం వేస్తూ మందసం దగ్గర జరగవలసిన పనిని జరిగిస్తా వచ్చాడు. కనుక ఒట్టిగా నువ్వు పుస్తకాలు కొనుక్కోనో, బైబిల్ కొనుక్కోనో, పాటల పుస్తకాలు కొనుక్కోనో ఇంట్లో పెట్టేసుకుంటే చాలదు. దానికి తగిన విధంగా పరిచర్య చేయాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు దివారాత్రములు వాక్యం ధ్యానం చేయాలి. ఉదయ సాయంకాలములు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, పాటలు పాడుకుంటూ ఉండాలి. నువ్వు దానికి తగిన న్యాయం చేయాలి. కనుక నువ్వు ఎంత ఖరీదైన బైబిల్ కొన్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు చదవగలుగుతున్నావా లేదా, ఆ బైబిల్కి న్యాయం చేయగలుగుతున్నావా లేదా అనేది ముఖ్యం. దాన్ని బట్టి ఆశీర్వదింపబడతావు. కనుక 20 ఏండ్లు యెహోనాదాబు ఇంట్లో ఉన్నట్టు మందసం క్రైస్తవుల ఇళ్లలో సంవత్సరాల తరబడి బైబిళ్ళు ఉన్నాయి. పురాతన పాత బైబిళ్ళు అన్నీ కూడా ఎప్పుడో తాతల ముత్తాత కాలంలో 4 బైబిళ్ళు కూడా మ్యూజియంలో పెట్టినట్టు పెట్టి ఇంటి దగ్గర చూపిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? అప్పటిది అని. కానీ నిన్నగాక మొన్న రక్షింపబడిన ఒబేదేదోములాగా ఉన్న అన్యులు వాళ్ళు బైబిల్ చదివి చక్కగా వారు దీవించబడతా ఉన్నారు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. కాబట్టి మందసం ఉండడం ఒక్కటి చాలదు, దాని దగ్గర ధూపం వేయాలి. అలాగనే దేవుని మహిమ ఆలయంలోనికి ప్రవేశించాక అక్కడ పరిచర్య జరగాలి. దానికి సంబంధించిన కట్టడలు, విధులు అవి దేవుడు చెప్పడం మనం చూస్తాం. 5వ వచనంలో యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీ మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోనికి వచ్చుటను గూర్చి యోచించుము అని చెప్పాడు. అంటే ఆలయము దానికి సంబంధించిన కట్టడలు ఉన్నాయి. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మనుషుల చేతులతో చేయబడిన ఆలయానికి సంబంధించిన కట్టడలు కాదు, కానీ సంఘము అంటే దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటున్నారు అది సంఘం. ఆ సంఘములో మనం ఎలా ఉండాలో అది మనం తెలుసుకోవాలి. జీవము గల దేవుని సంఘములో మనం ఎలా నడుచుకోవాలో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో
పౌలు ఇలా చెప్పాడు, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో, కనుక ఎలా పడితే అలా వచ్చేసి ఎలా పడితే అలా వెళ్ళిపోయి మనకి ఇష్టమైనట్టుగా మనం జీవించడం ద్వారా ఆశీర్వాదాలు పొందలేం. మనం జీవము గల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి. వస్తున్న మనం ఎలా ఉన్నాము, ఎలా వస్తున్నాము అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉంది కదా, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పించవద్దు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చెప్తూ వచ్చాడు. జీవము గల దేవుని సంఘములో మనం ఎలా నడవాలో అది మనం తెలుసుకొని ఉండాలి. ఎలా ప్రవర్తించాలో అది తెలుసుకొని ఉండాలి. మనం ఎలా పడితే అలాగా జీవించడానికి ప్రవర్తించడానికి వీలు లేదు. ఎలా పడితే అలా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందడానికి కూడా వీలు లేదు. బైబిల్ చెప్తుంది, ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది స్వీకరించినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటించాలి, ఆయన మరణాన్ని గురించి మనం ప్రకటించాలి. మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలో తెలుసా? మనం పరిశీలించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. కొందరు వివేచింపగా తిని త్రాగి కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రించిరి. కనుక మనం ఎలా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక అందరూ బాప్తీసం పొందుతున్నారు, నేను కూడా బాప్తీసం పొందాలి, పొందకపోతే ఏమన్నా అనుకుంటారేమో అనుకొని పొంది, అందరూ బలలో చేయి వేస్తున్నారు నేను కూడా వేయాలి అనుకొని మొహమాటంకి మనం అయోగ్యంగా బలలో పాలు పంపులు పొందితే కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రించిరి. చాలా కఠినమైన హెచ్చరిక అది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది తెలుసుకోవాలి అని చెప్పాడు. మనము దేవుని ఆలయములో మనం యాజకులం కనుక మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ధూపం వేయాలి, ఎలా పరిచర్య చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఎలా చెప్పాడు, 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూసారా, మనమందరం ప్రభుని నమ్ముకున్న మనము దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి పిలువబడ్డాం మనం. మరి మన ద్వారా ఆలయములో దేవునికి తగిన మహిమ కలుగుతుందా? ఆయనను సరైన విధంగా గణపరచగలుగుతున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక 5వ వచనములో 4-5 వచనాల్లో దేవుని మందిరమునకు సంబంధించిన కట్టడలు అక్కడ బోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6-9 వచనాలు ఆలయము నుండి మినహాయించబడిన వారు. 6-9 వచనాలు ఆలయము లోపలికి రాకుండా మినహాయించబడిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఆలయము లోపలికి రావడానికి వీల్లేని వ్యక్తులు. కానీ జరిగిందేంటి? వారు ఆలయం లోపల ప్రవేశించారు. వారు ఏం చేయకూడదని చేస్తూ ఉన్నారు. వారు ఎవరు? అసలు ఎందుకు వారు మినహాయించబడ్డారు అనంటే వారిని గురించి 6-9 వచనాల్లో మనం ఇలాగా చూస్తూ ఉంటాం. చూడండి, 6వ వచనము, తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలు. అంటే వాళ్ళు మించి హేయ క్రియలు చేశారని అర్థమవుతుంది. అని ఏమన్నాడు? ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించున్నప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్య జనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా అన్నాడు. ఆలయమునకు మినహాయించబడిన వారు ఎవరు? ఆలయము లోపలికి రాకుండా నిషేధించబడిన వారు ఎవరు అంటే హృదయమందు శరీరమందు సున్నతి లేని వారు.
అన్యజనులు. వారు ఎక్కడున్నారు అంటే వారు ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు, కానీ వారు మారలేదు. వారి హృదయమందు శరీరమందు సున్నతి జరగలేదు. వారు ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆరాధించేవారు కారు, వారు మార్పు చెందిన వారు కారు. కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆలయం లోపల కొన్ని పనులు జరిగిస్తూ ఉన్నారు. 9వ వచనంలో కూడా చెప్పాడు కదా, 9. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయ్యుండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. వారి హృదయమందు శరీరమందు సున్నతి లేదంటే వారి నిబంధన జనులు కారు, దేవుని నిబంధన క్రిందకు వచ్చిన వారు కారు, దేవునికి లోబడిన వారు కారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు కారు, మార్పు చెందిన వారు కారు. కానీ ఇశ్రాయేలీల మధ్య ఉంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆలయం లోపలికి వచ్చారు. ఆలయం లోపలికి వచ్చి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే లేవీలు చేయవలసినటువంటి పని వారు జరిగిస్తూ ఉన్నారు. లేవీలు సోమరులయ్యారు. ఆ బూడిద ఎత్తేయటం, దాన్ని శుభ్రం చేయటం, గంగాళంలో నీళ్లు పోయడం, ఆ తర్వాత కట్టెలు తీసుకురావడం, బలిపీఠం దగ్గర బలి అర్పించడం, అర్పించబడిన దాన్ని శుభ్రం చేయటం లేవీలు చేయాల్సిన పని ఉంది. కానీ వాళ్ళు సోమరులు ఏం చేశారంటే అన్యజనులను లోపలికి పిలిచి, మరి వారికి ఎంత కూలి ఇచ్చారో ఎంత జీతం ఇచ్చారో మనకు తెలియదు, వాళ్ళ ద్వారా ఈ పనులు జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆలయమునకు మినహాయించబడిన వారు. ఈ ఇశ్రాయేలీలు లేక లేవీలు చేసిన ఈ పనిని గురించి మనం చూస్తే 7వ వచనంలో ఒక మాట వాడాడు కదా, 7వ వచనం 2వ లైన్లో, నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరుచునట్లు అనే మాట వాడాడు. అంటే దేవుని పరిశుద్ధ స్థలములో అపవిత్రపరిచేటువంటి వారిగా ఉన్నారు. తర్వాత అదే 7వ వచనం చివరి లైన్లో, చివరి 2 లైన్లో మనం చూస్తే, వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి అన్నాడు. అంటే అన్యజనులు ఎందుకంత డేర్గా వాళ్ళు ఆలయంలో ప్రవేశించి ఆ పనులు చేయగలుగుతున్నారు అనంటే లేవీయుల యొక్క లేక ఇశ్రాయేలీల యొక్క హేయ క్రియలను ఆధారం చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, వాళ్ళే అలాగుంటే మాదేముందిలే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే అలా అబద్ధం ఆడుతుంటే మాదేముంది, ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళే బూతులు తిడుతుంటే మాదేముంది అనుకొని వారి హేయ క్రియలను ఆధారం చేసుకొని వీరు ఇలా ప్రవర్తించారు అన్యజనులు. తర్వాత 8వ వచనం, నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక అన్నాడు. కాపాడవలసిన వాటిని వారు కాపాడలేకపోతున్నారు ఇశ్రాయేలీలు. లేవీయులలో కొంతమందికి ఆ పరిశుద్ధ వస్తువులను కాపాడే బాధ్యతను అప్పగించాడు, కానీ వారు ఆ పని చేయట్లేదు. తర్వాత వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి అన్నాడు. అంటే కాపాడవలసిన వారు కాపాడకుండా వారికి బదులుగా అన్యులను అక్కడ నియమించి వారి చేత పనిచేస్తూ ఉన్నాడు. కనుక కొన్ని సంఘాల్లో మనం చూస్తాం, మారు మనసు లేని వారు ఆధిపత్యాన్ని వహిస్తారు కదా. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, మెంబర్సు, ఎవరు వీళ్ళు? మారు మనసు ఉందా వాళ్ళకి? లేదు. సంఘ పెద్దలు మారు మనసు ఉందా? లేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? సంఘముల ఆధిపత్యం, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, హృదయమందు శరీరమందు సున్నతి లేని వారు, నిబంధనకు లోబడని వారు, వారు ప్రవేశించి వారు ఆ పనులు చేస్తూ ఉన్నారు. కనుక కొన్ని సంఘాల్లో సమస్యలకి కారణం ఎవరంటే హృదయమందు మార్పు లేనటువంటి వారు. అలాంటి వారి ద్వారానే సంఘాలు ఎప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. గొడవలు పెడతారు, గొడవలు పెట్టుకుంటారు. గతంలో కూడా మనం అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎలాంటి వారి ద్వారా ఇవి జరిగినాయి? ప్రార్థనా పరుల, పరిశుద్ధుల, నమ్మకస్తుల, మంచివారా? కాదు. సమస్యలు ఎప్పుడైనా సరే శరీర సంబంధుల ద్వారానే. ఇశ్రాయేలీల మధ్య ఉన్న అన్యులు నిబంధనకు లోబడిని వారు ఎలాగ ఆలయంలో ప్రవేశించారో అలాగ శరీర సంబంధుల ద్వారానే ఎప్పుడు కూడా సమస్యలు అనేవి బయలు వెళ్తూ ఉంటాయి. శరీర సంబంధులు ఉద్రేక పరులు, శరీర సంబంధులు శరీరానుసారంగా ఆలోచించేవారు. మనం ఎలా ఉన్నాం అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి అక్కడ ఆలయమునకు మినహాయించబడిన వారు ఇప్పుడు ఆలయం లోపల వారి ఆధిపత్యాన్ని వారు చెలాయిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10 నుండి 14 వచనాల్లో లేవీయుల అవిధేయత మనం చూస్తాం. లేవీయుల అవిధేయత 10 నుండి 14. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా
వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషములను భరించుదురు అన్నాడు. ఇశ్రాయేలీల్లో లేవీయులు ప్రత్యేకమైన వారు, వారు దేవుని జనాంగం, ప్రతిష్ఠించబడిన వారు, అభిషేకించబడిన వారు, ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించవలసిన వారు. కానీ వారు ఏం చేశారు? ఇశ్రాయేలీల లాగా వారు కూడా విగ్రహాల్ని అనుసరించి వారు తమ దోషాన్ని భరిస్తా ఉన్నారు. కనుక బైబిల్లో మనం చూస్తే అంత మాత్రమే కదా, ఇంకొక మాట వాడాడు 12వ వచనంలో, విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారుకులైరి గనుక నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూడండి, లేవీలు మంచిగా ఉంటే ఎంత దీవించబడతారో, వారు మంచిగా ఉండకపోతే అంత కఠినమైన శిక్ష ఉంది. కనుక ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వారికి మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. యుద్ధం చేసేటప్పుడు ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వారు బాగా యుద్ధం చేశారనుకోండి, వారికి అనేకమైన బహుమానాలు ఉంటాయి. వారు సరిగా లేరనుకోండి, బాణాలు వారి మీదే ఉంటాయి, గాయాలు వారికే తగులుతాయి. లేవీలు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వారు, ఫ్రంట్ లైన్లో ఉన్న వారియర్స్ వంటి వారు. వారు సరిగా ఉంటే వారికి సరైన దీవెనలు ఉన్నాయి, సరిగా లేకపోతే వారికి ఎంత కీడు పొంచి ఉందో మనం చూస్తా ఉన్నాం. కనుక మనము తప్పు చేయటం ఒక ఎత్తు అయితే, మనం ఇతరులు మనల్ని చూసి తప్పు చేయనట్లుగా మనం ఇతరులను ప్రోత్సహించడం లేక ప్రేరేపించడం అనేది అది భయంకరమైన శిక్ష. ఇశ్రాయేలీలు పాపం చేయుటకు వారు కారుకులైరి అంటే, మనల్ని చూసి ఇతరులు పాడవుతున్నారు అని అంటే మన మీద రెండింతల శిక్ష ఉంటుంది, మన మీద రెండింతల శిక్ష ఉంటుంది. కనుక మనల్ని చూసి ఇతరులు పాడవుతున్నారు అని అంటే మన మీద రెండింతల శిక్ష ఉంటుంది. అది అన్నడు మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో 1-2 ఉదాహరణలు నేను మీకు చెప్తాను. చూడండి, బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగున జరిగెను అన్నాడు. ఎలా జరిగింది అంటే ఆ పైన చెప్పాడు కదా, 29లో చెప్పాడు. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేశాను, ఎవనినైనను యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను అన్నాడు. ఎందుకు జరిగింది ఇలాగా? తాను పాపం చేసి ఇశ్రాయేలీలు పాపం చేయుటకు అతడు కారకుడయ్యాడు. కనుక ఇతరులు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు వేరే వారు తొట్టిల్లడానికి మనం గనక కారణమైతే రెండింతల శిక్ష మన మీద ఉంది, రెండింతల శిక్ష మన మీద ఉంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను గురించి నీ ప్రవర్తన గురించి జాగ్రత్త. సంగమునకు వెలుపటి వారి ఎడల మీ ప్రవర్తన సరిగా ఉండాలి. మనల్ని బట్టి ఎవరైనా తొట్టిల్లుతున్నారు అని అంటే దానికి రెండింతల శిక్ష మన మీద ఉంది. ఇంకొక ఉదాహరణ, రాజుల ఇదే మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గురించి ఎలాగో సెలవిచ్చాను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధిపతినిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి, యెరోబాముకి అదే శిక్ష, బయెషాకు అదే శిక్ష, ఎందుకంటే అదే పాపం. చాలా జాగ్రత్త. మనం క్రైస్తవులుగా మారి ప్రభుని వెంబడించడం మంచిదే, కానీ మన అవిధేయత ఇతరులు తొట్టిల్లడానికి కారణమైతే మన మీద రెండింతల శిక్ష ఉంది. చాలా జాగ్రత్త. దాని గురించి చెప్పాడు. ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి అని లేవీలను గురించి మాట్లాడడం మనం గమనిస్తాం. 10-14 వచనాల్లో లేవీల అవిధేయత, దాని ఫలితంగా ఏం జరిగింది? వారు తమ అధికారాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం, యాజకత్వం ఎవరి కుటుంబానిది? ఇప్పుడు ముందు లేవీలు 12 గోత్రాల్లో లేవీలు ఏర్పరచబడ్డారు. లేవీకి 3 కుమారులు,
గెర్షోను, కహాతు, మెరారి అనే వాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారుల్లో కహాతు కుమారులు ఉన్నారు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఈ కహాతు కుమారులో అమ్రాముని దేవుడు ఎన్నుకున్నాడు. అమ్రాము కుమారులు ఇద్దరున్నారు, మోషే, అహరోను. ఈ ఇద్దరిలో అహరోనును తనకు ప్రధాన యాజకునిగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను యొక్క భాగ్యం ఎంత గొప్పది! అహరోను తలపైన పరిశుద్ధ కిరీటం ఉంటుంది, పరిశుద్ధ వస్త్రాలు ధరిస్తాడు. అతడు ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా ఎంత చక్కగా కనపడతాడు. అతని వస్త్రధారణ, అతని తలపైన ఉన్న కిరీటము ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు అహరోను ఎన్నుకున్నాడు. అహరోను కుటుంబీకులు యాజకత్వాన్ని చేసేవారు. అహరోను కుమారులు జ్యేష్ఠుడు ప్రధాన యాజకుడు. అలాగూ జరిగిస్తూ ఉండగా సమూయేలు మొదటి గ్రంథంలో యాజకుడైన ఏలీ వరకు వచ్చారు. అహరోను కుటుంబీకుల యొక్క వరుసది. ఏలీ దగ్గరకు వచ్చేసరికి ఏలీ మందమతుడై ఉన్నాడు, మంద దృష్టి గలవాడై. ఏలీ కుమారులు ఉన్నారు, హోప్ని, ఫీనెహాస్ అనేవారు. వారిద్దరు అవిధేయులయ్యారు. ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకులయ్యారు. దాని కారణంగా ఏలీ కుటుంబాన్ని దేవుడు త్రోసేశాడు. దానికి బదులుగా సమూయేలు కుటుంబం యాజకత్వంగా పొందినట్టుగా మనం చూస్తాం. సమూయేలు నుండి అలాగా యాజకత్వం కొనసాగి అబ్యాతారు వరకు వచ్చింది. అక్కడ అబ్యాతారు అవిధేయుడయ్యాడు. అవిధేయతను బట్టి అబ్యాతారు తర్వాత సాదోకు కుటుంబానికి యాజకత్వం అనేది ఇవ్వబడింది. ఈ సాదోకు కుటుంబీకులు ఇప్పుడు దేవుని చేత ఎన్నుకోబడి వారు నమ్మకస్తులై వారు మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. కనుక మిగతా లేవీలందరినీ దేవుడు బయటికి పంపించాడు. వారు కేవలం పై పనులు చేయడమే. సాదోకు సంతతి వారికి ఆ బాధ్యతలన్నీ అప్పగించినట్టుగా మనం చూస్తాం. పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకొని సరి చేసుకో, లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానని చెప్పాడు. అది మనము ఈ లేవి కుటుంబంలో మనం చూస్తాము. ఇలాగా లేవీలు మరి వారు అవిధేయతను బట్టి తృణీకరింపబడ్డారు. సాదోకు కుటుంబం వారు నమ్మకత్వాన్ని బట్టి నిలవబడ్డారు. మనము 10 నుండి 14 వచనాల్లో లేవీల అవిధేయత చూసాం. 15 నుండి 31 వచనాలు మొత్తం ఒకే భాగంగా మనం చూస్తాం. చివరిగా 15 నుండి 31 యాజకులు మరియు వారి పరిచర్య. 15వ వచనం నుండి 31వ వచనం వరకు యాజకులు మరియు వారి పరిచర్య. నేను ఇందులో కొన్ని అవసరాన్ని బట్టి చదువుతాను, లేకపోతే చెప్తాను, మీరు గమనించండి. 17 నుండి 19 వచనాలు యాజకులు వారి వస్త్రాలు, వారు ఎటువంటి వస్త్రాలు ధరించాలో, ఎందుకు ధరించాలో, అవి ఎక్కడ మాత్రమే వారు ధరించాలో దాని గురించి 17 నుండి 19 వచనాల్లో చెప్పాడు. యాజకులు వారి వస్త్రాలు. 20వ వచనం యాజకులు వారి తల వెంట్రుకలు, అంటే తల వెంట్రుకలను గురించి కూడా చెప్పాడు. వారు జుట్టు ఎక్కువగా పెంచుకోకూడదు అని చెప్పి బోడుగుండు చేసుకోకూడదు, కేవలము క్షౌరం మాత్రమే చేసుకోవాలి. వారు బోడుగుండు చేసుకోకూడదు, జుట్టు ఎక్కువగా పెంచకూడదు. అంటే దేవుని నమ్ముకున్నాక వస్త్రాల విషయంలో కూడా దేవుడు ఆలోచిస్తాడా? ఆలోచిస్తాడు. అలాగే యాజకులు వారి వస్త్రధారణ, యాజకులు వారి తల వెంట్రుకల విషయం 20వ వచనములో. 21 యాజకులు వారు త్రాగేటువంటి పానీయములు, వారు ఏవి పడితే అవి త్రాగడానికి వీల్లేదు, వాని గురించి చెప్పాడు. వారు ద్రాక్షారసము వారు త్రాగకూడదని చెప్పాడు, చేశాడు. తర్వాత మనం చూస్తే యాజకులు వారి వివాహ జీవితాన్ని గురించి చెప్పాడు. 22లో యాజకులు వారి వివాహ జీవితం, వారు ఎలాంటి వ్యక్తులను వివాహం చేసుకోవాలో, ఎలాంటి వారిని వివాహం చేసుకోకూడదో అని చెప్పాడు. దీని గురించి పౌలు చెప్పాడు కదా, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, పాలు లేదు. ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు, ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, పాలు పప్పులు లేవు. కాబట్టి వివాహ జీవితాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాం. కొంతమంది యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఎవరితోనో పరిచయం అయింది అనుకోండి, అక్కడి నుండి పరిచయాలు పెంచుకొని అది కాస్త
ప్రేమగా మారి ఆ తర్వాత ఏం చెప్తారో తెలుసు, వాడు మారు మనసు పొందాడా అంటే లేదు. ఏం చేస్తారంటే వీళ్ళు మార్చుకుంటారంట. వీళ్ళు మార్చుకుంటారు. ఎంత తెలివిగా చెప్తారు. మేము మార్చుకుంటాం, ఒక ఆత్మ రక్షింపబడినట్టుగా ఇద్దంట. ఎంత బాగా చెప్తారు. దేవుడు ఇలాంటివి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సహించడు అలాంటి వాటిని. అటువంటి మార్గాన్ని దేవుడు అసలు ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించడు. బైబిల్ చెప్తుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండడం అంటే వివాహ జీవితానికి ముందు పవిత్ర జీవితం కలిగి ఉండడం. వివాహ జీవితానికి ముందు పవిత్రమైన నడవడిక కలిగి ఉండడం. ఇప్పుడు పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అదే హెబ్రీ పత్రిక 13:4 ఆ మాట చెప్తూ ఏమన్నాడంటే, వేశ్యా సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. ఆ 13:4లోనే చెప్పాడు వివాహాన్ని గురించి మాట్లాడుతూ. కానీ ఈ రోజుల్లో వివాహానికి ముందుగానే కలిసి జీవించడం, సహజీవనం చేయడం తప్పు కాదు అని సమాజం అంతా పాడైపోయింది. నోవాహు దినాల్లో ఉన్నట్టు ఈ దినాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఆ దినాల్లో మనుషులు కదా, దేవుని కుమారులు తమకిష్టమైన వారిని వారు వివాహం చేసుకున్నారు. నరులు కుమార్తెలతో పోయినప్పుడు వారికి బలశూరులు వారు జన్మించారు. ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అంటే వివాహానికి ముందు సహజీవనం ఇలాంటివన్నీ కూడా దేవుని వాక్యము అంగీకరించదు. కనుక యాజకులు వారి వివాహ జీవితాల గురించి మాట్లాడడం అనేది మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో చక్కటి మాటలు రాయబడ్డాయి. కొరింథీ పత్రికలో పౌలు ఏమంటాడంటే, ఎవడైనా మనసు నిలుపని ఎడల వాడు పెండ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి. మనస్సు నిలపలేకపోతే వివాహం చేసుకోవటం మంచిది, కానీ ప్రవర్తన పాడు చేసుకొని బ్రతకడం మంచిది కాదు. ఓసారి ఒక పెద్ద ఆయన అన్నాడు, దూరంగా చదువు కోసం వెళుతున్నటువంటి ఒక యవనస్తురాలతో మాట్లాడుతూ, ఎక్కడో హాస్టల్లో ఉండి తను చదువుకోవాలి, సీట్ ఎక్కడో వచ్చింది దూరంగా. ఆ యవనస్తురాలకి ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అన్నాడు, ఏమన్నాడో తెలుసా, నువ్వు పాడై బ్రతుకుతున్నావు అని నేను వినడం కంటే నువ్వు పవిత్రంగా చనిపోయావు అని నేను వినడమే సంతోషం నాకు. నువ్వు పాడై ఇంకా బ్రతుకుతున్నావు అని వినడం కంటే నువ్వు పవిత్రంగా చనిపోయావు అని వింటే నేను సంతోషపడతాను. ఆ మాటని పంపించాడు. అంటే నువ్వు పాడై బతకొద్దు, నువ్వు బతికినా చచ్చినా ఒకటే, నీ జీవితాన్ని పాడు చేసుకొని అన్నట్టుగా అర్థం. నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. కనుక చెడి బ్రతికే బ్రతుకు బ్రతికే కాదు. మనం బ్రతికి పవిత్రంగా ఉండడం అది నిజమైన బ్రతుకు. కనుక యాజకులు వారి వివాహ కుటుంబ జీవితాలు వాటిని గురించి 22వ వచనంలో మనం చూస్తాం. తర్వాత 23 నుండి 24 వరకు యాజకులు వారి సామాజిక జీవితం. యాజకులు కేవలం మందిరంలో ధూపం వేయడం, అయిపోయిన తర్వాత తిని పడుకోవడం మాత్రమే కాదు. యాజకులు ఏం చేయాలి? వారు ధూపం వేయడం, వారి పని అయిపోయిన తర్వాత సమాజంలోనికి వెళ్ళాలి. సమాజంలో ఏం చేయాలి? ప్రజలకు ధర్మశాస్త్ర కట్టడలు నేర్పాలి, బోధించాలి. మంచి ఏంటో, చెడేంటో, తప్పేంటో, ఒప్పేంటో వారి దగ్గర ప్రజలు నేర్చుకుంటారు, యాజకుల దగ్గర. కనుక వారు నేర్పవలసిన వారు ఎలా ఉండాలి? దానికి తగినట్టుగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, వారు బోధించుదిరే కానీ దాన్ని అనుసరింపరు. అలాగ ఉండకూడదు వారు. కనుక బోధించి అనుసరించకుండా ఉండడం అది ఎంత ప్రమాదకరమో యేసు ప్రభు చెప్పాడు. కనుక ఒకడు చెప్పి ఇలాగ యాజ్ఞలన్నీ పాటించమని చెప్పి వాటిలో ఒక్కటైనా గైకొనకపోతే వానికంటే అల్పుడే పరలోక రాజ్యంలో గనుడిగా ఎంచబడతాడు. యాజకులు సామాజిక జీవితం, వారు బోధించేవారు మాత్రమే కాదు, వారు సమాజంలో వారు ముందు సరైన విధంగా ప్రవర్తించేవారిగా ఉండాలి, ఆ తర్వాత వారు బోధించేవారిగా ఉండాలి. దాని గురించి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. యాజకులు వారి సామాజిక జీవితము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 44వ అధ్యాయంలోనే 25 నుండి 27 వరకు, 25 నుండి 27 వరకు యాజకులు వారి యొక్క సంబంధాలు అంటే బంధుత్వాలు ఉంటాయి కదా, వాటి విషయాలు ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పాడు. 25 నుండి 27 వరకు చెప్పాడు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరియు
శవమును ముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్య శవమును కానీ ముట్టి అంటు పడకూడదు అని అన్నాడు అనమాట. ఇంకా రకరకాల మరి బంధువులు ఉంటారు, వారి విషయాల్లో ఎలా ఉండాలో, దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉంటారు, వారి విషయాల్లో ఎలా ఉండాలో, సంబంధ బాంధవ్యాలలో ఎలా ఉండాలో ఇవన్నీ చెప్తూ వచ్చాడు. యాజకులు వారి సంబంధాలు 25 నుండి 27 వరకు. కనుక మనకు కూడా బంధువులు ఉంటారు, దగ్గరగా ఉండే బంధువులు ఉంటారు, దూరంగా ఉండే బంధువులు ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఈ బంధువుల కార్యక్రమాలకి తిరుగుతూనే ఉంటారు. ఆదివారాలు కూడా ఎగ్గొడి తిరుగుతారు. ఎక్కడ అంటే మా తాత వాళ్ళ బాబాయ్ అంట, వాళ్ళ బంధువులంట ఎక్కడో బీరకాయ పీసు. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి సంబంధాలన్నిటికీ పనిగట్టుకొని ఆదివారాలు కూడా ఆరాధనలు ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు. కొన్ని దగ్గరగా ఉండే సంబంధాలు ఉంటాయి, అవి తప్పవు. కానీ ఎక్కడో దూరంగా ఉన్న సంబంధాలు ఎప్పుడో ఒకసారి అసలు కలుస్తారో లేదో అలాంటి వారు ఏదో కాగిత కబురు పంపగానే పని కట్టుకొని ఆదివారాలు కూడా ఎగ్గొట్టి ఆరాధనలు ఎగ్గొట్టి తిరిగేటువంటి వారు కొంతమంది. 28వ వచనములో యాజకులు వారి స్వాస్థ్యాన్ని గురించి చెప్పాడు. యాజకులకి దేవుడు ఏమైనా స్వాస్థ్యం ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు, నేనే వారికి స్వాస్థ్యము అన్నాడు 28లో. వారి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము అన్నాడు. కనుక భూమి మీద మనకి ఎంత అవసరమో అంతవరకు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, లోకమును అధికంగా అనుభవించే వారంగా మనం ఉండకూడదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే. తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాం. మన స్వాస్థ్యం అక్కడ ఉంది. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు, మన కొరకు గృహాలు, నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక లోకాన్ని అధికంగా అనుభవించినట్టుగా మనం ఉండకూడదు. ఈ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఓ తిమోతి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమను తామే పొడుచుకొని చచ్చిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం జాగ్రత్త అని కూడా చెప్పాడు. కనుక దేవుని సేవలో ఉన్న వారికి మరీ ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఇది అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాజకులు వారి స్వాస్థ్యము. తర్వాత 29 నుండి 31 వరకు యాజకులు వారి ఆహారము. చివరి భాగం అది. యాజకులు వారి ఆహారం. వారు ఏం తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి, దాని గురించి చెప్పాడు. వారు ఏం తినాలి అంటే, ఇశ్రాయేలీలు దేవుని ఆలయంలోకి తీసుకొచ్చే దశమ భాగములు ఉన్నాయి, ప్రథమ ఫలములు ఉన్నాయి. ఆ పంటలో నుండి లేక ఆ చెట్లలో నుండి ఆ కాయలుగా తీసుకొచ్చేవి, లేకపోతే ఆ మందలో నుండి వారు తీసుకొచ్చేవి, ఆ పశువుల్లో నుండి తీసుకొచ్చేవి, అవన్నిటిలో నుండి ఏవైతే దేవుని ఆలయానికి ప్రథమ ఫలముగా లేకపోతే దశమ భాగముగా కృతజ్ఞతార్పణగా తీసుకొస్తున్నారో అవి లేవీలకు, యాజకులకు దేవుడు ఆహారముగా నియమించినట్టుగా మనం చూస్తాం. 29 నుండి నైవేద్యములను, పాప పరిహారార్థ బలిమాంసమును, అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమును. ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్ఠితార్పణ అన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. తర్వాత 31లో పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దాని కానీ చీల్చబడిన దాని కానీ యాజకులు భుజింపకూడదు అన్నాడు. అంటే ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా తినాలో, ఎలా తినకూడదో ఇవన్నీ కూడా ఆంక్షలు మనం చూస్తా ఉన్నాం. కనుక వారు ఏం తిని బ్రతకాలి అంటే, ఆలయానికి తీసుకొని రాబడినటువంటి వాటిని తిని వారు బ్రతకాలి అని మనం చూస్తాం. అది దేవుడు నియమించాడు. బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారు బలిపీఠము వలన పోషింపబడాలి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సువార్త పని జరిగించువారు సువార్త వలన పోషింపబడాలి. ఆలయ కృత్యములు జరిగించువారు బలిపీఠం వలన పోషింపబడాలి. మందను మేపి మందపాలు తాగని వాడెవడు? ద్రాక్ష తోట వేసి దాని ఫలములు భుజింపని వాడెవడు? నూర్చేడి ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దు అని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది కదా అని పౌలు ఆ మాటను ఉటంకించి ఈ మాటలు చెప్తూ వచ్చాడు. కనుక తక్కువైనా ఎక్కువైనా సంఘం ఇచ్చే వాటి మీద ఆధారపడి పోషింపబడాలి. కొన్నిసార్లు తక్కువే ఉంటాయి, అయినా దేవుడు
కనికరిస్తాడు. ఏం కావాలో అవి ఆయన పైనుండి సహాయం చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మొర్దెకై ఒక మాట అంటాడు కదా, ఎస్తేరు దగ్గరకు వెళ్ళి, ఈ సమయమును బట్టియే నీవు ఈ స్థానానికి వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉన్న ఎడలా వేరొక దిక్కు నుండి విడుదలయు సహాయమును దొరుకును. కానీ నీవును నీ ఇంటి వారును నశించెదరు, జాగ్రత్త. నువ్వు సహాయం చేయకపోతే దేవుడు వేరొక దిక్కు నుండి ఆయన సహాయం చేయగలడు, కానీ నీకు నీ ఇంటి వారికి శిక్ష వస్తుంది, జాగ్రత్త అని మొర్దెకై ఎస్తేరుని హెచ్చరించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇయ్యుడి మీకు ఇవ్వబడు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. కనుక కొంతమంది దేవునిది దేవునికి, కైసరది కైసరికి చేసేవాళ్ళు ఉన్నారు. కనుక దేవుడు వారిది వారికి చేస్తాడు. దేవునిది దేవునికి అనుకున్నప్పుడు వారిది వారికి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి యాజకులు ఎలాగా వారు పోషింపబడాలి అనే దానిని గురించి ఇక్కడ స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో ఈ మాటలు మరి పౌలు కూడా ఉటంకించి మాట్లాడడం మనం చూస్తాం.